ఓం శ్రీ సాయిరామ్. గీతలోని 14వ అధ్యాయం ఒక సారాంశం తెలిపేటువంటి అతి ప్రధాన శ్లోకం తెలుసుకుందాం. నాణ్యగుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ వరం నేతి మద్భావం సోదిగచ్చతి. ఎప్పుడు వివేకవంతుడు అనగా సత్వాది గుణముల కంటే నిహితమును కర్తగా ఎంచడో మరియు తను గుణముల కంటే వేరువానిగా తెలుసుకొనుచున్నాడో అప్పుడు అతడు నా స్వరూపమును లేదా మోక్షమును పొందుతున్నాడు. సంసార బంధ విముక్తికి పరమాత్మ స్వరూప ప్రాప్తికి అనగా మోక్షమునకు రాజబాట ఇక్కడ తెలుపబడినది. జీవుడు చేసేటువంటి సమస్త కర్మములకు త్రిగుణములే కర్త అనగా త్రిగుణాత్మకము మనస్సే కర్త. ఆ త్రిగుణములే ఆ మనస్సే దేహేంద్రియాదులచే కర్మలను చేయించుతున్నవి. బంధము నొందినది ఆ మనస్సే, మోక్షము నొందినది అది కర్త భోక్త. దానికంటే వేరుగా ఎవడనూ లేడు. ఆత్మ మాత్రము సాక్షిగా